హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అనుకోకుండా ఇంటికి చుట్టాలు వస్తే బయట నుంచి స్వీట్స్ కానీ ఏమైనా కొని తెచ్చే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ రెసిపీని చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ, చాలా కొత్తగా ఉంటుంది. మీరందరూ కూడా ఒక్కసారి డెఫినెట్గా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఇక రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకుతో ఒక గ్లాస్ అయితే బియ్యాన్ని నానబెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. ఒకవేళ మీరు నార్మల్ సోనా మసూరి బియ్యం తీసుకోవాలి అనుకుంటే వాటినైనా తీసుకోవచ్చు. రేషన్ బియ్యంలో ఎక్కువ దుమ్ము దూగరి ఉంటుంది కాబట్టి 1-2 సార్లు శుభ్రంగా కడుక్కొని అవి ములిగే వరకు నీళ్ళు అయితే వేసుకొని, ఒకవేళ మీకు టైం ఉన్నట్టయితే 1 గంట పాటు నానబెట్టుకోండి. ఒకవేళ టైం లేదు అనుకుంటే ఒక 5 నుంచి ఒక 7 నిమిషాల వరకు నానబెట్టుకోండి, సరిపోతుంది. మరీ ఎక్కువసేపు నానాల్సిన పని అయితే లేదండి, ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఈ నానిన బియ్యాన్ని వాటర్ మొత్తం వంపేసుకొని ఒక మిక్సీ జార్లోకి బియ్యాన్ని తీసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకొని మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి. మనం దోశ బ్యాటర్ ఎంత మెత్తగా చేసుకుంటామో అంతే మెత్తగా చేసుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే వేయకూడదండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నాను. మనం ఏ కప్పు లేదా ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో సేమ్ అదే దాంతో 1 కప్పు లేదా 1 గ్లాస్తో బెల్లాన్ని తీసుకోవాలి. నేను ఇక్కడ గ్లాస్ బియ్యానికి గ్లాస్ బెల్లాన్ని తీసుకున్నాను. అలానే హాఫ్ గ్లాస్ కంటే కొంచెం తక్కువగా నీళ్లు వేసుకొని, ఇక్కడ పంచదార ఎటువంటి పాకం రావాల్సిన పని లేదండి. బాగా పాకం మొత్తం బెల్లం మొత్తం కరిగిపోయి ఒక మరుగు వస్తూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని ఒక 2 నిమిషాల పాటు చల్లార్చనివ్వండి. పాకం చల్లారిన తర్వాత ముందుగా మిక్సీ చేసుకున్న ఈ బియ్యంలోకి మనం ఈ బెల్లం సిరప్ని వేసేసుకోవాలి. బెల్లం సిరప్ని వేసిన తర్వాత బెల్లం ఇంకా ఈ మిక్సీ పట్టుకున్న బియ్యాన్ని బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం ఇంకా బెల్లం తీసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర గోధుమ పిండి లేనట్టయితే మైదా వేసుకోండి, అంతేగాని బియ్యం పిండి అయితే వేయకూడదు. ఎందుకంటే మనం ఆల్రెడీ బియ్యం నానబెట్టే చేస్తున్నాం కాబట్టి. హాఫ్ గ్లాస్ వరకు నాకు ఇక్కడ గోధుమ పిండి పట్టింది. 1 గ్లాసు బియ్యం ఇంకా 1 గ్లాసు బెల్లాన్ని తీసుకున్నాను. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి, టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం చిటికెడు సాల్టు, అలానే చిటికెడు వంట సోడా కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. వంట సోడా ఎందుకోసం వేసానంటే మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి కాస్త పొంగడం కోసం వేసానండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు అయితే నాననివ్వాలి. 2-3 నిమిషాల తర్వాత పిండి మొత్తాన్ని ఒకసారి గరిటె పెట్టి బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూడండి, గరిటె మీద నేను ఒక 2 లైన్స్ గీస్తే లైన్స్ వచ్చాయి కదా, అలా అయితే రావాలి. ఇప్పుడు మనం దీన్ని ఆయిల్లో వేసుకునేటప్పుడు గరిటెని శుభ్రంగా చేత్తో క్లీన్ చేసుకొని వేసుకుంటే మనకి ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ అంతా కూడా చుక్క చుక్క పడి పాడవకుండా ఉంటుందండి, నీట్గా ఉంటుంది. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం వేసేటప్పుడు బాగా పిండిని పైనుంచి కింద వరకు బాగా కలిపి గరిటెని మొత్తాన్ని క్లీన్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇది వీడియోలో చూపించిన విధంగా పైకి వచ్చిన తరువాత మనం పూరీ పైన ఎలా అయితే ఆయిల్ని వేసుకుంటామో అదే విధంగా ఇక్కడ ఆయిల్ని వేసుకోవాలి. అలా వేసుకోవటం వల్ల మంచిగా పొంగుతూ వస్తుందండి. ఈ ప్యాన్ వల్ల చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ ప్యాన్ అయితే నేను ఫ్లిప్కార్ట్లోంచి తీసుకున్నాను, చాలా తక్కువ కాస్ట్ పడిందండి. దీని లింక్ కావాలి అనుకుంటే ఛానల్ కింద నేను ఇస్తాను, మీరు ట్యాగ్ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. ఇప్పుడు 2 సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఒకవేళ మీకు గరిటెతో వేయటం ఇబ్బందిగా ఉంటే ఇలా గ్లాస్లో వేసుకొని అప్పుడు అది పైకి వచ్చిన తర్వాత ఇదే ప్రాసెస్లో ఆయిల్ని దానిపైన వేసుకుంటూ అటు ఇటు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఒక 20 నిమిషాలు టైం అయితే పడుతుందండి. ఒకవేళ మీ దగ్గర టైం ఎక్కువగా ఉందంటే 1-2 గంటలు బియ్యం నానబెట్టుకుంటే మీరు వంట సోడా వేయాల్సిన పని లేదండి, చాలా బాగుంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. Thanks for watching.